Hi guys, welcome to Prichard Venkatesh. It was a perfect win for Team India. ఏ 5 మ్యాచ్ల T20 సిరీస్లో సౌత్ ఆఫ్రికా పైన 1-0 లీడ్ సాధించారు ఇండియా. 101 రన్స్ మ్యాసివ్ మార్జిన్తో గెలిచారు. T20 మ్యాచ్లో 100 రన్స్ మార్జిన్ అంటే ఆషామాషి కాదు. సౌత్ ఆఫ్రికా వాజ్ షాట్ అవుట్ ఫర్ జస్ట్ 74 రన్స్. ఇండియా 6 బౌలర్స్ని యూజ్ చేస్తే 6కి వికెట్స్ వచ్చినాయి. సో ఫీల్డింగ్లో పర్ఫెక్ట్, బ్యాటింగ్లో అంత పర్ఫెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరికి కుదురుకోలేదు. ఇప్పటికి కూడా దే ఆర్ షార్ట్ ఆఫ్ రన్స్. బట్ అదర్వైజ్ దిస్ మ్యాచ్ వాస్ రియలీ సాటిస్ఫైయింగ్ వన్ ఫర్ ఇండియా. పర్టికులర్లీ ది కమ్ బ్యాక్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా చాలా గ్యాప్ తర్వాత ఏషియా కప్లో అతన్ని మనం ఆఖరిసారి చూసాం. ఆ తర్వాత అతని లాంగ్ ఇంజరీ లే ఆఫ్ తర్వాత బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయ్యాడు. సో హీ ప్లేడ్ అ వండర్ఫుల్ నాక్. 59 ఆఫ్ జస్ట్ 28 బాల్స్ అనుకుంటా. 210 స్ట్రైక్ రేట్, 10 బౌండరీలు, 6 4లు, 4 6లు. ఇట్ వాజ్ ఎ టఫ్ పిచ్ ఇన్ బారాబతి స్టేడియం, కటక్. కానీ అది మిగతా వాళ్ళకి టఫ్. హార్దిక్ పాండ్యా వేరే పిచ్ మీద ఆడుతున్నాడు. మిగతా ప్లేయర్స్ అందరూ బోత్ సైడ్స్ మిగతా 21 మంది వేరే పిచ్ మీద ఆడారు. హార్దిక్ పాండ్యా మాత్రం డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టుగా అనిపించింది. అంత ఫ్లూయెంట్గా, అంటే అంత గ్యాప్ అసలు కనబడలేదు. కోర్స్ అతను కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది. 2 సయీద్ ముష్టాక్ అలీ మ్యాచెస్ ఆడి వచ్చాడు అతను. వాటిలో కూడా ఐ థింక్ ఈ స్కోర్డ్ బిగ్ 70 ఎంతో కొట్టాడు దాంట్లో ఒక మ్యాచ్లో. సో అతను మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది, కానీ మ్యాచ్ ప్రాక్టీస్ కాదు కదా. ఆ పిచ్ చాలా టఫ్గా ఉంది. ఆ పిచ్ మీద అగేన్స్ట్ ఎ వెరీ వెరీ క్వాలిటీ సౌత్ ఆఫ్రికన్ అటాక్ అతను చేసిన రన్స్ మాత్రం రియలీ అతను ఎంత వాల్యుబుల్ ఇండియన్ టీంకి. హార్దిక్ పాండ్యా రావడంతో బ్యాలెన్స్ వస్తుంది, ప్లస్ అతను ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడనేది మరొకసారి మనకి ప్రూవ్ అయింది. ఎప్పటిలాగే టాస్ ఓడిపోయారు ఇండియా. సూర్యకుమార్ యాదవ్ రాహుల్ ట్రిక్ యూజ్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్తో టాస్ చేశాడు, కానీ లెఫ్ట్ హ్యాండ్ కూడా కలిసి రాలేదు అతనికి. సో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇండియా చేంజెస్ అంటే సంజు శాంసన్ పక్కన పెట్టారు. మరొకసారి సంజు శాంసన్ని పక్కన పెట్టారు. శుభ్మన్ గిల్ వచ్చాడు. నాకేమనిపించింది అంటే శుభ్మన్ గిల్ నిన్న మొన్న ఫిట్ అని డిక్లేర్ చేశారు, కానీ 8th రోజున మన హైదరాబాద్లోనే 8th రోజున పంజాబ్ టీం, అతని స్టేట్ టీం ప్లేడే ముష్టాక్ అలీ మ్యాచ్. ఆ మ్యాచ్లో అతను డొమెస్టిక్లో ఆడి గ్యాప్ వచ్చింది కదా, అతను కూడా గ్యాప్ వచ్చింది కదా, ఆడి వస్తే బాగుండు. హార్దిక్ పాండ్యా లాగా ఇంజరీ బ్రేక్ నుంచి వస్తున్నాడు కాబట్టి వచ్చాడంటే బాగుండేది. సరే, అతను అప్పటికి ఫిట్ కాలేదు అనుకుందాం మనం. 9th రోజున అంటే నిన్నే అతన్ని ఫిట్గా డిక్లేర్ చేశారు. 12వ తారీఖున ఎల్లుండి మరొక మ్యాచ్, పంజాబ్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ఆడిన తర్వాత 1-2 మ్యాచ్లు మిస్ అయితే నష్టం ఏముంది ఇండియాకి. అతను మ్యాచ్ ఫిట్నెస్ మ్యాచ్లో ఎక్స్పోజ్ అయ్యి వస్తే బాగుండేది. కానీ అతను ఏంటంటే గ్యాప్ తర్వాత ఇమ్మీడియట్గా డైరెక్ట్లీ దే పుష్ డేమ్. అంటే అతనికి ఏంటి ఆ స్పెషల్ స్టేటస్ నాకు అర్థం కాదు, స్పెషల్ ట్రీట్మెంట్. సో 5 మ్యాచ్లు ఆడించేయాలి, ఎలాగోలాగా ఫామ్లోకి వస్తాడు, అతన్ని వరల్డ్ కప్ ఆడించేయాలన్న ఫీల్ అవసరమా మనకి? సో వచ్చాడు, ఆ పిచ్ని అర్థం చేసుకోలేదు అతను. ఒక 4 కొట్టాడు, కానీ క్లియర్ చేద్దాం అంటున్నాడు ఇన్ఫీల్డ్ని. కానీ అది పిచ్ ఏంటంటే వెరీ డిఫికల్ట్, 2 పేస్డ్ ఉంది దాంట్లో. ప్లస్ కొన్నిసార్లు బాల్ ఆగి రావడం కూడా చూసాం. అలాంటి పిచ్ మీద అతను డ్రైవ్ చేసే ప్రయత్నంలో ఈ వాజ్ కాట్. సో శుభ్మన్ గిల్ అతన్ని రీఎంట్రీ ఇంటూ దిస్ ఫార్మాట్ మరొకసారి అది డిసప్పాయింటింగ్గానే మారింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ ప్లేడ్ సమ్ షాట్స్. సూర్య ఎప్పటిలాగే తన ఫేవరెట్ స్క్వేర్ లెగ్ ఏరియాలో ఒక 6 ఒక 4 కొట్టాడు. అతను కూడా సేమ్ గిల్ లాగానే డ్రైవ్ చేయబోయి అవుట్ అయిపోయాడు, మిడల్లో క్యాచ్ ఇచ్చేసాడు. సో సూర్య కూడా ఇప్పటికీ అతను ఈ షార్ట్ ఆఫ్ రన్స్, అతను 50 చేసి ఆల్మోస్ట్ 10, 12, 15 ఇన్నింగ్స్ ఎంతో అయింది, కరెక్ట్ గుర్తులేదు. చాలా రోజులుగా అతను 50 రావట్లేదు, 30s మాత్రం వచ్చినాయి మధ్యలో. సో ఇట్స్ అగైన్ ఫేసింగ్ ద షార్టేజ్ ఆఫ్ రన్స్. అభిషేక్ కూడా ఒక మంచి షాటే కొట్టాడు, కానీ వెరీ గుడ్ క్యాచ్ ఇన్ ద డీప్ బై మార్కో యాన్సన్ ఎలాంటి మంచి మంచి క్యాచ్లు పడతారో మనకు తెలుసు ఈ టూర్లో. ఐ థింక్ ఈ మ్యాచ్లో అతను 2-3 క్యాచ్లు పెట్టాడు మార్కో యాన్సన్. అంటే దేర్ ఫీల్డింగ్ వాజ్ వెరీ గుడ్. బౌలింగ్ కూడా ముఖ్యంగా లుంగి ఎన్గిడి తన వేరియేషన్స్, ఆ పిచ్ అతనికి బాగుంది కదా, పిచ్లో ఆ వేరియేషన్స్ బాగా యూజ్ చేసి. ఆండ్రిక్ నోకియా వాజ్ బౌలింగ్ వెరీ క్విక్. 149 దాకా వెళ్ళాడు అతను, మంచి క్విక్. కానీ అతను పేస్ని యూజ్ చేస్తున్నారు, రన్స్ ఎక్కువ ఇచ్చాడు కదా మిగతా కంపేర్ చేస్తే. బట్ తిలక్ వర్మ కూడా ఒక ప్లే వండర్ఫుల్ 6 విచ్ అవుట్ ఆఫ్ ది స్టేడియం. నోకియా బౌలింగ్లోనే కొట్టాడు, దట్ లుక్ వెరీ గుడ్. బట్ తిలక్ వర్మ కూడా ఒక 20 చేసి అవుట్ అయిపోయాడు. వీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అక్షర్ పటేల్ నెంబర్ 5 పంపించారు. అక్షర్ పటేల్ ఎక్కడ పంపించినా కంట్రిబ్యూట్ చేస్తాడు. సో అతను ఒక 21 balls 23 చేసి అతను కూడా
అవుట్ అయిపోయి అంటే దే ట్రయింగ్ టు ప్లే షాట్స్. ఇండియన్ టీంలో నచ్చింది ఏంటంటే పిచ్ టఫ్గా ఉన్నా కూడా దే నో దట్ దే హ్యావ్ ఎ లాంగ్ బ్యాటింగ్ లైనప్. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉందని తెలుసు. సో వాళ్ళు దే టుక్ దేర్ ఛాన్సెస్. సో మొత్తం 9 సిక్సెస్ కొట్టారు. హార్దిక్ పాండ్యా 4 కొడితే మీకు మీకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, ఈవెన్ జితేష్ శర్మ అందరూ కూడా సిక్స్లు కొట్టారు. శివం దుబే. సో ఎవ్రీబడి ట్రై టు ప్లే దేర్ షాట్స్. సో అందుకని మనకు ఆ టార్గెట్ వచ్చింది. బట్ హార్దిక్ పాండ్యా హ్యాడ్ ఏ స్మాల్ పార్ట్నర్షిప్స్. రెగ్యులర్ ఇంటర్వల్స్ వికెట్స్ పడుతూ ఉన్నాయి. బట్ ఈ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ అక్షర్, హ్యాడ్ గుడ్ పార్ట్నర్షిప్ విత్ శివం దుబే. అండ్ లాస్ట్లో ఒక 38 రన్స్ ఎంతో జితేష్ శర్మతో కూడా కలిసి యాడ్ చేశాడు. సో ఆ స్మాల్ పార్ట్నర్షిప్స్తో ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్, అతను కొట్టిన షాట్స్ నిజంగా టెరిఫిక్ షాట్స్. అతను అంటే ఆల్ అలాంగ్ ది గ్రౌండ్ కొట్టిన షాట్స్ కానీ, అతను కొట్టిన సిక్స్లు కానీ, సో ఎంత మంచి ప్రాక్టీస్ చేసి బాగా వెల్ ప్రిపేర్డ్గా వచ్చాడు అతను. సో అతను ఎవ్రీథింగ్ వాజ్ ఫైండింగ్ ది మిడిల్ ఆఫ్ హిస్ బ్యాట్. సో అతని బ్యాట్ అంత టఫ్ పిచ్ పైన అతను ఆ రకమైన ఇన్నింగ్స్ ఆడడం నిజంగా అతని ఫ్లూయెన్సీ, ఆ ఫ్లో అనేది అద్భుతంగా అనిపించింది. ఆ బ్యాట్ సౌండ్ కూడా బ్రహ్మాండంగా వినిపించింది. సో హార్దిక్ పాండ్యా ప్లేడ్ రిమార్కబుల్ ఇన్నింగ్స్. చాలా రోజులు గుర్తుంటుంది మనకి ఇన్నింగ్స్, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యారు. ఐ థింక్ హైయెస్ట్ స్కోర్ ఆయన ఐదర్ సైడ్ 26 అంతా డబల్ బ్రౌస్ చేసింది అతని తర్వాత. కానీ ఆ 59 రన్స్ నాట్అవుట్ అన్బీటెన్ నాకు చివరి దాకా ఉండి అతను చేసిన ఇన్నింగ్స్ నిజంగా దట్ వాజ్ రిమార్కబుల్. మనకి ఆ స్లాగ్ ఓవర్స్లో కూడా కావాల్సిన మొమెంటం వచ్చింది. మనకి స్లాగ్ ఓవర్స్లో రన్స్ వచ్చినాయి. దానివల్ల 175 బోర్డు మీద పెట్టారు. ఒకప్పుడు 11.54 ఓవర్స్ దగ్గర తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. అప్పటికి 78 ఫర్ 4 ఎంత అప్పుడు. సో 78 ఫర్ 4 దగ్గర 11.5 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ అయిపోయినాయి. రిమైనింగ్ 8 ఓవర్స్లో ఇన్ని రన్స్ వస్తాయని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 100 రన్స్ వచ్చినాయి లాస్ట్ 8 ఓవర్స్లో. వికెట్స్ పడుతున్నా సరే థ్యాంక్స్ టు హార్దిక్ పాండ్యా 100 రన్స్ వచ్చినాయి. 175 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో ఐ థాట్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. అండ్ పిచ్ అంత ఈజీగా లేదు. డ్యూ రాకపోతే గెలుస్తారు. లక్కీగా దెర్ వాజ్ నాట్ మచ్ డ్యూ ఏం లేదు, పెద్దగా లేదు. సో దెర్ వాజ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. సో హర్షదీప్ సింగ్ వన్స్ అగైన్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే హర్షదీప్ సింగ్ హోల్డ్ వన్స్ అగైన్ వెరీ వెల్. సో ఫస్ట్ 2 వికెట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లోని రిమూవ్డ్ మ్యాన్ ఇన్ ఫామ్ డికాక్. మొన్ననే ఒక సెంచరీ చేశాడు కదా మన పైన. సో డికాక్ని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు. సో ఈ స్టార్టెడ్ ఆఫ్ రియల్లీ వెల్. సెకండ్ స్లిప్ అయ్యాడు. సూర్యాని మెచ్చుకోవాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు అటాకింగ్ అంటే పిచ్ బాగా అర్థం చేసుకొని సెకండ్ స్లిప్ అయ్యాడు. ఇండియన్ టీంలో కూడా మీకు దే ప్లేడ్ 3 సీమర్స్, కుల్దీప్ యాదవ్, ఎందుకంటే దే ఆల్సో రెడ్ ద పిచ్ వెల్. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేడ్ 4 సీమర్స్ యాక్చువల్లీ. సో ఆ సెకండ్ స్లిప్ పెట్టడం వల్ల సెకండ్ స్లిప్లో క్యాచ్ వెళ్ళింది. సో దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. మామూలుగా మనం వన్స్ ఒక స్లిప్తోనే వెళ్తారు యూజువల్గా చూస్తాం T20లో 1 స్లిప్తో వెళ్తారు. కానీ 2 స్లిప్స్ పెట్టడం వల్ల అది అటాకింగ్ ఫీల్డ్ ప్లేసింగ్ వల్ల మనకు ఆ వికెట్ వచ్చింది. అండ్ హీ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ ట్రిస్టన్ స్టబ్స్ హూ లుక్ వెరీ గుడ్. సో స్టబ్స్ని కూడా అవుట్ చేశాడు. సో అతను ఏం చెప్పాడంటే పిచ్లో హెల్ప్ ఉంది బౌలర్స్కి ఇఫ్ యూ హిట్ ద సీమ్ హార్డ్ ఆన్ దట్ పిచ్. దాంట్లో అంటే మీకు ఆ బౌన్స్ వస్తుంది, ఆ సీమ్ మూమెంట్ కూడా వస్తుంది. సో అందుకని అండ్ హీ ట్రై టు పిచ్ ఇట్ ఫుల్. బిగ్ 4లు ఇచ్చినా సరే బాల్ని కాస్త ఫుల్ లెంత్ వేస్తే వికెట్స్ వచ్చినాయని అతను మ్యాచ్ తర్వాత చెప్పాడు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ స్టార్ట్. బుమ్రా ఆల్సో వెంట్ ఫర్ ఫ్యూ రన్స్, బట్ ఇన్ బిట్వీన్ హీ బౌల్డ్ బ్రిలియంట్లీ. బుమ్రా కూడా సెకండ్ స్పెల్లో వచ్చి 2 వికెట్లు తీశాడు. ముఖ్యంగా డేంజరస్ డెవల్ బ్రూవిస్ని అవుట్ చేశాడు. బట్ అవుట్ అయిన బాల్ కొద్దిగా అది కంటెన్షియస్గా అనిపించింది, ఎందుకంటే ఇట్ లుక్ లైక్ ఎ నో బాల్ ఫ్రమ్ వన్ యాంగిల్. ఎక్కువ యాంగిల్స్ చూపించలేదు మనకి, లో బాల్లా కనిపించింది. బట్ థర్డ్ అంపైర్ చెక్ చేసి నో ఇట్స్ ఎ ఫెయిర్ డెలివరీ అని చెప్పారు. బట్ లుక్ లైక్ ఎ నో బాల్. బట్ పెద్ద మ్యాచ్ రిజల్ట్ అయితే పెద్ద మార్పు ఏమి వచ్చి ఉండేది కాదు. బట్ డెవల్ బ్రూవిస్ లుక్ వెరీ గుడ్. డెవల్ బ్రూవిస్ మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. అతను క్లాస్ అని లేని లోటు తీర్చే పరిస్థితి కనిపించింది. ఆల్రెడీ ఓడిఐ సిరీస్లో కూడా ఈ వాస్ గోయింగ్ గ్రేట్ గన్స్. సో అదే ఫామ్ కంటిన్యూ చేశాడు. అతను కూడా ప్లేడ్ సమ్ గుడ్ షాట్స్, ఒక 6, 3 4లు కొట్టినట్టుగా ఉన్నాడు. అతను టాప్ స్కోర్. ఒక 3 ఎంతమందో డబుల్ ఫిగర్స్ చేరారు టీం మొత్తంలో. బట్ వరుణ్ చక్రవర్తి ఆల్సో బౌల్డ్ వెల్. స్టార్టెడ్ ఇన్ పవర్ ప్లేలో అతను మంచి బౌలింగ్ వేశాడు. అలాగే అక్షర్ పటేల్ వచ్చి రావడంతోనే వికెట్ తీశాడు. సో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్. అండ్ వరుణ్ చక్రవర్తి వన్స్ అగైన్ అతని గైల్ వాళ్ళకి ఏమాత్రం మింగుడు పడలేదు. సో వరుణ్ చక్రవర్తి, అక్షర్, ఎవ్రీబడి. హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో ఎందుకు హార్దిక్ బౌలింగ్ ఇవ్వలేదు. పవర్ ప్లే అవుతానే అతను తీసుకొచ్చారు. ఫస్ట్ బాల్గా హీ గాట్ ఎ వికెట్. సో ఆల్ ఇండియన్ బౌలర్స్ బౌల్డ్ వెల్. అండ్
74కి సౌత్ ఆఫ్రికాన్స్ కూడా దే ట్రై టు ప్లే టూ మెనీ షాట్స్. ఓకే, టార్గెట్ కొంచెం పెద్దగానే ఉంది. 9 రన్స్ స్టార్టింగ్లో వికెట్లు పడ్డాయి కాబట్టి ఫస్ట్ 3-4 ఓవర్స్లో వాళ్ళకి పవర్ ప్లేలో ఆ మొమెంటం రాలేదు. అయినా కూడా 9 రన్స్ 10 రన్స్ కొట్టాల్సినప్పుడు కొంచెం షాట్ సెలెక్షన్ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కానీ వాళ్ళు ఎవ్రీబడి దే ఆర్ కమింగ్ అండ్ ట్రై టు ప్లే టూ మెనీ షాట్స్. అది బట్ పిచ్ వాజ్ నాట్ ఈజీ ఫర్ దెమ్. సో ఇండియా ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ బై పర్టికులర్లీ మన బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తారు అందరూ. అండ్ జితేష్ శర్మను కూడా మెచ్చుకోవాలి. జితేష్ శర్మ టు 4 క్యాచెస్, 2 ముందుకు డైవ్ చేసి కూడా పట్టాడు. చాలా బాగా మంచి కీపింగ్ చేశాడు. లాస్ట్లో వచ్చి బ్యాటింగ్ కూడా ఒక 10 రన్స్ చేసి ఉంటారు. కానీ ఈ షోడ్ దట్ అర్జెన్సీ. సో బాగుంది, టీం బాగుంది. మనకి మంచి స్టార్ట్. మరి వరల్డ్ కప్ దగ్గరికి వస్తుంది కదా, ఆ టైంలో ఈ టీం పర్ఫార్మెన్స్ బ్యాటింగ్లో స్టార్టింగ్లో కాస్త మనం తడబడినా కూడా కెప్టెన్ వైస్ కెప్టెన్ ఫామ్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నా సరే ఓవరాల్గా ఇండియన్ టీమ్ విల్ టేక్ దిస్ విక్టరీ. దే విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ విక్టరీ అని అనుకుంటున్నాను.